జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అన్ని విషయాల్లోనూ అమ్మా నాన్నలు పిల్లల కోసం జీవితాంతం పోటీ పడుతూ కష్టపడుతున్నారు. అంత మోహంతో ఉంటున్నారు. మోహం అంటే జీవితాంతం పిల్లలపై మోహంతోనే జీవిస్తూ ఉంటున్నారు. సర్వస్వము పిల్లలు అనే అనుకుంటారు. కానీ ఎదురు సైడ్ నుండి కూడా అటువంటి రెస్పాన్స్ లేదంటే దీని రియాక్షన్ చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. చాలాసార్లు అమ్మా నాన్నలు చాలా దుఃఖిస్తున్నారు. ఎలా అంటే మన పిల్లలు ఎందుకు మనకి ఇలా చేస్తున్నారు అనిపిస్తోంది. మనం పిల్లల కోసం ఎన్నో చేశాం, కానీ పిల్లలకి మన గురించి ఎటువంటి బాధ లేదు. కాలం మారిపోయింది అంటూ వాళ్ళు వాటికి వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఈ విధంగా తలుచుకుంటూ ఉండడం వలన ఎటువంటి ఫలితం ఉండదు. బయటికి ఈ విధంగా బాధపడడానికి బదులు మనం మనలోని మోహాన్ని కూర్చి కొంచెం ఆలోచించండి. దాన్ని బయటికి నెట్టేయండి. మీ పిల్లల మీద మీకు మోహం లేదంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఇదే లోకం అంటే మోహం అనేది ఉంటే ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆశ మనకు నెరవేరలేదంటే కోపం వస్తుంది, దుఃఖము, బాధపడతాం. ఈ మోహం నుండి బయటపడండి. మోహం అనడం కంటే బాధ్యత అని కూడా మనం చెప్పొచ్చు. బాధ్యతను ముగించండి. ఈ బాధ్యతలను చేస్తూ నెరవేరుస్తూ మన ఆత్మకు తెలియజేయండి. కానీ వీళ్ళంతా ఆత్మను వేరే ఎక్కడో పెట్టేసి జీవితం అంతా తమ పిల్లల కోసమే వినియోగిస్తున్నారు. ఆత్మను అందులో ఉంచేస్తున్నారు. దీనివలన రెండు సైడ్లోనూ లాస్ మాత్రమే. లౌకికంలోనూ లాస్, ఆధ్యాత్మికంగానూ లాసే. ఈ విషయం మీకు అర్థమైతే లౌకికంలోనూ ఏమైనా జరిగినాయి నాకెందుకు అని వదిలేస్తే ఈ ఆత్మను మాత్రం వదలరు. అది ఎప్పుడూ మనది ప్లస్గానే ఉండాలి, క్రెడిట్గానే ఉండాలి. ఈ ఆత్మను క్రెడిట్ చేయడం కోసం మనం ఈ కోపం, లోభం, మోహం వీటి నుండి ఖచ్చితంగా బయటపడాలి. ఎంతకెంత దీని నుండి బయటపడతారో అంతకంత ఆత్మలో క్రెడిట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఇది ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లి ప్రేమ, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరికీ పిల్లలపైనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ వైఫ్ల మధ్యన ప్రేమ తగ్గిపోతుంది. పిల్లల మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యంలో పిల్లలపై మోహం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో షాక్ అవుతారు. వృద్ధాప్యంలో హస్బెండ్ వైఫ్ ఒకటవుతున్నారు. వాళ్లపై మోహం తగ్గడం వలన వీటన్నిటి నుండి మీరు ఎప్పుడు బయటపడతారు? మీరు ఆత్మకి ఎప్పుడు వస్తారు? ఆత్మలోకి మీరు ఎప్పుడైనా రావచ్చు, కానీ మనశ్శాంతిని ఎప్పుడు పొందుతారు? మనసుకి ఒక శాంతి లేకపోతే జీవించే అర్థం ఏంటి చెప్పండి? అన్నీ ఉండి మనశ్శాంతి లేదంటే ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. మనసులో ఎప్పుడూ దుఃఖమే, డిస్టర్బే. బాధ, టెన్షన్ ఎప్పుడూ రాత్రి పగలు ఉంటూనే ఉంటాయి. మీరు మీ పిల్లలపై మోహాన్ని పెంచుకునే ముందు మీ పిల్లలు మీపై నిజమైన ప్రేమ పాశాలతో ఉంటున్నారా అని కనిపెట్టండి. దీనికోసం మీరు ఒకసారి దీనికోసం డ్రామాటిక్ జరపండి, నాటకం చేయండి. పిల్లల్ని బాగా తిట్టండి, అరవండి, బాగా అరిచి తిట్టండి. ఈ విధంగా 1 గంట సేపు చేయండి. వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించుకు, నేను నీకు తండ్రినే కాదు, నువ్వు నాకు కొడుకు కాదు, నాకు నీ మొహం కూడా చూపించుకొని చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చేసి బయటికి పెట్టండి. చూడండి, మీ పిల్లల్ని ఈ విధంగా తిట్టి చూడండి. నిజమైన ప్రేమ మీపై ఉంటే వాళ్ళకి ఆ వినయం మారదు. పిల్లలది నిజమైన ప్రేమ కాకపోతే వాళ్ళు సరే నాన్న, రేపటి నుండి మీరు నాకు తండ్రి కాదు, నేను మీకు కొడుకుని కాదు అని చెప్పేస్తారు. ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటారు. ఈ విధంగా
చేతిలో కత్తి తీసుకుని తలపై విసిరి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ విషయాన్ని వాడి వలన భరించడం కాలేదు. ఖచ్చితంగా భరించడం కాదు, ప్రశ్నలు వేస్తే ఇష్టం ఉండదు. ఈ విధంగా ఖచ్చితంగా మీ పిల్లల్ని పరీక్షించండి. నిజం ఏమిటని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు మోహం కంప్లీట్గా పోతుంది. ఈ కాలంలో ఇటువంటి పిల్లల్ని చాలామందిని చూడొచ్చు. ఎందుకు? మనం కూడా మన తండ్రిని ఈ విధంగానే కదా ఉంచాము. వీటన్నింటినీ గమనించాలి కదా. మరి చాలా ముఖ్యం. ఈ కాలంలో అమ్మ నాన్నల పిల్లల తప్పులను భరించలేకపోతున్నారు. అమ్మా నాన్నలు ఈ లిస్టులో ఉంటూనే ఉన్నారు. ఎప్పుడూ టెన్షన్, బాధ, కోపం, మర్యాద, లోభం, మోహం ఇవన్నీ టాప్లో ఉంటున్నాయి. ఇంటికి రావడమే ఆఫీస్, బయట లోకంలో జరిగేవి అన్నీ కూడా తల మీద భారంతోనే ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. ఈ భారం చేత వాళ్ళకి కోపం, టెన్షన్ ఎక్కువైపోతున్నాయి. ఇంటికి రాగానే వాళ్ళు భార్య పైనో పిల్లల మీదో ఈ కోపాన్ని చూపిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లల్ని కోపంగా తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటాం. ఒక సహోదరుడు నన్ను చూడడానికి వస్తూ ఉంటారు. ఆయన తండ్రికి వచ్చే కోపానికి ఒక కొలత అనేదే ఉండదట. ఆయనకి 5 పిల్లలు. అందులో 3 తండ్రి తీరు వచ్చింది, మిగతా 2 అమ్మ తీరు వచ్చేసింది. ఆయనలాగా ఉండే పిల్లలతో ఎప్పుడూ కోప్పడుతూ ఒక్కొక్క విషయాన్ని, అది మాత్రమే కాదు, ఒక రోజుకి 3 పిల్లలకి 10 సార్లు చెప్పిందే చెప్తూ ఉంటారు. ఏంటి మీరు నా రక్తాన్ని తాగేస్తున్నారు, ఎక్కడి నుండి మీరంతా వచ్చారు, ఇదంతా నేను చేసిన తప్పే, మిమ్మల్ని నేను కన్నానే, ఇది నా తప్పే అని అంటూ ఉండేవారు. ఈ విధంగా పిల్లలు చిన్నప్పటి నుండి ఒక తండ్రి మాట్లాడుతుంటూ ఉంటే ఆ పిల్లలకి తండ్రి మీద ఎలా ప్రేమ ఉంటుంది. మొదట్లో పిల్లలు భయపడినా ఆ తర్వాత తండ్రిపై ఒక ద్వేషం ఏర్పడుతుంది. పిల్లలతో కఠినంగా ఈ విధంగా తల్లిదండ్రులు నడుచుకుంటే పిల్లలలో ద్వేషం ఏర్పడుతుంది. కానీ తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా నా పిల్లల్లాగా, నా కొడుకుల్లాగా ఎవరైనా ఉంటారా అని చెప్పి చూడండి. ఒకే ఇంట్లో పిల్లలకి 2 వేరు విధాలుగా తల్లిదండ్రులు ట్రీట్మెంట్ ఇస్తే అది ఈ పిల్లల మైండ్ నుండి పోనే పోదు. వాళ్ళు దానిని అర్థం చేసుకుంటారు. పిల్లలు చాలా హుషారుగా, చాలా స్మార్ట్గా ఉంటున్నారు. జనరేషన్ చాలా స్మార్ట్. పిల్లలకి తల్లిదండ్రులు చేసే తప్పులు బాగా తెలుస్తున్నాయి. దీనివలన వాళ్ళ మనసులో ఒక గాయం ఏర్పడిపోతుంది. ఇది పోదు. దీని ఫలితం ఏమవుతుందంటే, ఏ తండ్రి తన 3 పిల్లల్ని తిడుతూ ఉన్నారో, కోపం చూపించేవారో, మీరు నా రక్తాన్ని తాగేస్తున్నారని చెప్పారో, ఆ తండ్రికి వృద్ధాప్యంలో భార్య చనిపోయింది. 3 పిల్లల్లో ఒక్కరు కూడా ఆ తండ్రి బాధ్యత స్వీకరించడానికి తయారుగా లేరు. అందరికంటే చిన్నపిల్లవాడు, వాడు చాలా మంచివాడు. వాడు తన తండ్రిని ఆఖరి వరకు బాగా చూసుకున్నాడు. మిగతా 4 కూడా తండ్రి బాగున్నప్పుడు అస్సలు చూడలేదు, ఒంట్లో బాగా లేనప్పుడు చూడలేదు, ఏమీ కొనివ్వలేదు. ఆ విధంగా ఆయనపై వాళ్ళు ద్వేషంతో ఉన్నారు. కానీ తండ్రి కూడా సరైనవాడు కాదు. తినడానికి ఏవైనా ఇస్తే ఏంటి ఇది ఇచ్చావు, ఏమీ ఇవ్వకపోతే నువ్వేం కొడుకువి, ఏమీ తినడానికి పెట్టలేదంటాడు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? పిల్లలకి ఆయనతో చేసి తిట్లు తినడం కంటే ఏమీ చేయకుండా ఉండడం మంచిది కదా. ఆయన ఉండే ప్రదేశంలో కోపం ఉంటుంది. ఆయన చెప్పిందే చెయ్యాలి. ఈ విధంగా ఉండడం, ఆయన్ని చూడకుండా ఉంటేనే మేలు అని పిల్లలు అనుకున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లలపై అధికమైన ఆశ చూపిస్తున్నారు, కోపం చూపిస్తున్నారు, ఇష్టానికి తిడుతున్నారు. దీని ఫలితం ఏమవుతుందంటే, పిల్లల మైండ్ ఒక్క విషయం కూడా పోవడం లేదు. వీటన్నింటికీ వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. వాళ్ళకి
తల్లిదండ్రులు వయసు అయిన తర్వాత పగ తీర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇటువంటి అవస్థల వలన మనం పిల్లల్ని కనడం కంటే కనకుండా ఉండడమే మేలు అనిపిస్తుంది. దీనినే వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు. కానీ ఇది వాళ్ళ తప్పే. మనం ఎక్కడ తప్పు చేశామని మొదట అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు మిగతా వాళ్ళకి చెప్పండి. మీ తప్పుల నుండి మీరు బయటకు రావడం కుదరదు. మనం ఎక్కడ తప్పు చేశాం? తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేశాం అని ఆలోచించాలి. ఇప్పుడు మనం మన పిల్లలకి ప్రేమ లేదు, ఫీలింగ్ లేదు అంటున్నాం, పిల్లలు మంచిగా లేరు అనుకుంటాం. కానీ వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఆటోమేటిక్గా 100% తప్పే చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఏం జరిగినా కూడా ఎప్పటికీ తల్లిదండ్రులుగానే ఉంటున్నారు కదా. తల్లిదండ్రుల వలన పిల్లలకి ఎన్నో కార్యాలు జరగాల్సి ఉంటుంది. అది కాదు అని మీరు చెప్పలేరు కదా. కానీ ఈ తల్లిదండ్రులు అన్నీ ఆలోచించాలి. మనం ఈ జీవితం గడుపుతున్నాం, మన వలన మన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని మనం అనుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు ఎటువంటి కారణం చేత ద్వేషించకూడదని అనుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కొంచెం అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఎక్కడ ప్రేమ ఎక్కువగా ఉందో, ఏ తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో ఉన్నారో అక్కడ ఆశ అనేది ఉంటుంది. పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పేది ఇదే, పిల్లల నుండి మాకు ఏమీ వద్దు, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే చాలు, మాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళ సంతోషమే మాకు కావాల్సింది. ఇదంతా కేవలం చెప్పడం వరకే. కానీ వాళ్ళ మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి. మా అబ్బాయి బాగా చదవాలి, వాడు చదివి ఇంజనీర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, కమిషనర్ అయ్యాడని, ఈ విధంగా తన కొడుకు పెద్ద చదువులు చదివి పెద్ద మనిషిగా అవ్వాలని, ఈ లోకం వాడిని చూసి ఇతన్ని కన్న తల్లి తండ్రులు ఎంత పుణ్యం చేశారో అని చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. లోపల మర్యాద గొప్పతనం అవసరం అనే కదా అనుకుంటున్నారు. ఇదే లోకం ఈ విధంగా ఉంటుంది. ఒక్క దానిలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని గమనిస్తూ ఉండండి. ఇక్కడ మన ఆశ ఎక్కువగా ఉంది. ఈ విధమైన ఆశ అంటే పిల్లలు మనల్ని చాలా బాగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. వయసు అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు ఒక భుజంలాగా ఉండాలి అని ఇటువంటి ఆశలు ఉంటాయి. ఎప్పుడు మనకి ఈ ఆశలు తెలిసి వస్తాయంటే, ఎప్పుడు ఈ ఆశలు నెరవేరకుండా ఉంటాయో, దీనితో పాటు ఎప్పుడు మీకు లోపల ఒక వేరుభావం ఏర్పడుతుందో, ప్రెస్టేషన్ వస్తుందో, దుఃఖం వస్తుందో, అప్పుడే ఈ ఆశ ఉందని తెలుస్తుంది. ఈ ఆశలు లేకుంటే వాళ్ళు చేశారు, చేయలేదు అనేది ఎటువంటి వ్యత్యాసం ఉండదు. ఈ పట్టుదల, ఆశ ఉండడం వల్లనే మీ మనసులో ఈ ఆశ ఉందా లేదా అనేది మీకు తెలియడం లేదు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడైనా మీరు అనుభవించేది ఉంటే మీ మనసులో ఆశ ఉందని నిశ్చయం అవుతుంది. మీ మనసులో ఏ ఆశ లేకపోతే ఎటువంటి తప్పు మీరు చేయలేదంటే ఖచ్చితంగా మీరు అనుభవించేది ఉండదు. ఇదే సిద్ధాంతం, చాలా పెద్ద సిద్ధాంతం. ఎవరు అనుభవిస్తున్నారో అక్కడే తప్పు ఉంది. సపోజ్ మీ మనసులో మోహం లేదనుకోండి, అప్పుడు పట్టుదల లేదంటే అప్పుడు మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఎప్పుడూ మీకు దీనివలన కీడు అనేదే జరగదు, తీయగానే ఉంటుంది. మీ బంధాలు తీయగానే ఉంటాయి. ఎటువంటి బాధాకరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. సంతోషం సంతోషమే, దుఃఖం దుఃఖమే. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మీరు ఎంత అర్థం చేసుకుని నడుచుకుంటారో. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనది ఒక చిన్న గ్రామం. ఆయన దాదా భగవాన్ దగ్గర జ్ఞానదీక్ష తీసుకున్నారు. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవారు. ఎప్పుడూ జ్ఞానదీక్షలోనే ఉండేవారు. నాకు ఏ టైంలో కూడా కర్మ వినయం ఉండకూడదు అనుకునేవారు. అన్ని కర్మ విధుల నుండి నేను విడుదలవ్వాలి, కర్మ వినయం ఏర్పడకూడదు అని చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఆయనకి ఒకే ఒక్క కొడుకుని చదివించి పెద్దవాడిని చేశారు, అన్నీ చేశారు. ఆయన గుజరాత్లో ఉండేవారు. కొడుకేమో ఢిల్లీలో
ఒక గురువుగారిని తెలుసుకుని అస్తమాను ఆయన్ని చూడడానికి అక్కడికి వెళ్తుండేవాడు. తల్లిదండ్రుల గురించి బాధ లేదు. ఏది చేసినా కూడా చెప్పడం ఓపెన్ మైండ్గా ఉంటే సమస్య లేదు. ఆ అబ్బాయి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఆ ప్లేస్లో ఒక పంజాబీ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి గుజరాతీ, ఆ అమ్మాయి పంజాబీ. గురువుగారు, నువ్వు పంజాబీ అమ్మాయితో వస్తావే, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అన్నారు. గురువుగారి మాట మీద అతను కూడా సరే అని చెప్పాడు. యాక్చువల్గా ఆ అమ్మాయికి ఏ సంబంధం సరిగా సెట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అనే విధంగానే ఉండేది. అందువలన గురువుగారు వీళ్ళిద్దరిని ఒకటిగా కలిపారు. హఠాత్తుగా పెళ్లి చేసుకుని కొడుకు తండ్రి ముందు నిల్చున్నాడు. తండ్రికి ఏమీ తెలీదు, ఏ విషయం అసలు తెలీదు, ఏమీ వినలేదు కూడా, ఏమీ చెప్పలేదు. గురువుగారు చెప్పారు అని ఒక్క కారణం చేత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి ధ్యానంలో ఉన్నారు. భార్య చాలా తెలివైంది, చాలా ఇన్నోసెంట్. అందువలన ఆమె ఏమీ అనలేదు, జ్ఞానదీక్ష తీసుకుంది. కానీ ఆయన ధ్యానంలోనే ఉన్నారు. ఒక కాలంలో ఆయన తల్లి చదువుకోలేదు, అందువలన భార్యకు అన్నీ తెలియజేశారు. జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మన కొడుకు ఎవరిని పెళ్లి చేసుకుని వచ్చాడో ఆమెను మనం అంగీకరించాలా లేదా అనేదే ముఖ్యం. వాడు పెళ్లి చేసుకుని వచ్చేశాడు, వాడు సంతోషం కోసం మనం ఒప్పుకొందాము అని అన్నారు. మనశ్శాంతితోనూ సంతోషంతోనూ వాళ్ళు ఆ అమ్మాయికి కోడలుగా అంగీకరించారు. ఈ కోడలు కూడా చదువుకుంది, బాగా చదువుకుంది, కానీ పని ఏమీ చేయలేదు. కొంచెం తన అత్తమామల్ని భర్తతో ఈ విధంగా చెప్పించింది, మీరు ఇద్దరూ మాతో కలిసి ఉండడం మాకు కొంచెం కూడా ఇష్టం లేదు, మేము మీతో కలిసి ఉండం, మేము స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నాం. ఒక పని చేయండి, గ్రామంలో మనకు ఒక పాత ఇల్లుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు అమ్మ ఉండండి, మేము ఈ కొత్త ఇంట్లోనే ఉంటాం అన్నాడు. అప్పుడే వాళ్ళు మనకి చేటుకాలం వచ్చింది అని అర్థమైంది. ఎక్కువ కష్టం, ఎక్కువ గొడవలు, ఎక్కువ సమస్యలు ఉంటూనే ఉన్నాయి. చాలా కర్మ వినయం చేసి ఆ తర్వాత వేరేగా వెళ్ళడం, ఈ యాక్షన్కి సిగ్నల్ వచ్చేసిందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వేరేగా ఉండడానికి వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసేశారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. తండ్రి, ఇంటికి నువ్వు వెళ్ళిపో అని కొడుకుతో చెప్పారు. కొడుకు, నేను కొత్త ఇంటికి వెళతానన్నాడు. తల్లి ఈ విషయం బాగా అర్థమైంది. తల్లి కూడా చెప్పారు, నువ్వు కావాలంటే వెళ్ళిపో, మేము వెళ్ళమని. అప్పుడు కొడుకు, మేము ఈ ఇంటిని వదిలి వెళ్ళాం. అప్పుడు కొడుకు, మేము ఈ ఇంటిని వదిలి వెళ్ళాం, మేము అక్కడికి ఎలా వెళ్ళగలం అన్నాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు అని అప్పుడు తల్లి బాగా అర్థం చేసుకుంది. తండ్రి బాగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆయన నడుచుకున్నారు. ఆయన పేరు శాంతిల. అందువలన ఆనందం పరమానందమే ఆయనకు. ఈ కోడలు అప్పుడప్పుడు తన ఊసరవిల్లితనం చూపిస్తూనే ఉంది. అది పెళ్ళైన తర్వాత ఊసరవిల్లిలాగా రంగులు మారుస్తూనే ఉంది. కానీ తండ్రికి ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఎక్కువ రోజులు సాగించలేదని తెలుసు. ఆయన వెంటనే తన భార్యకు తెలియజేశారు, ఆ అమ్మాయితో కలిసి జీవించి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు. ఎందుకు మనం కర్మ వినయం ఏర్పరచుకొని ఆ తర్వాత చావాలి? ఇలా కష్టపడి చావడం కంటే బ్రతికినంతకాలం మంచిగా ఉండి చావాలి. మన కాళ్ల మీద మనం బ్రతుకుదాం, చివరి వరకు ఇలాగే ఉండిపోదాం అని అన్నాడు. వెంటనే కొడుకుతో చెప్పేసి ఆ రోజే బయలుదేరిపోయారు. కొడుకు కూడా సరే అన్నాడు. తన లెక్కలు అన్నీ సరిగ్గా అప్పగించేశారు. కొంచెం కూడా ఆయనకి దుఃఖమే రాలేదు, ఎందుకంటే ఆయన తన కొడుకు మీద మోహం పెంచుకోలేదు కాబట్టి. కానీ ఆమెకు కొంచెం మోహం ఉంది, ఎందుకంటే జ్ఞానదీక్ష తీసుకోలేదు కదా, అందువలన ఆమెను మోహం వదలలేదు. కొన్ని రోజులు దుఃఖించారు. ఆయన తన భార్యకి అర్థం అయ్యేట్లు చేశారు. చూడు, మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నామో. ఆయన అందరితోనూ చాలా ఫ్రీ మైండ్తోనూ చేతిలో మైక్ పట్టుకుని చాలా గట్టిగా చెప్తున్నారు, నా కొడుకుతో నా లెక్క ముగిసిపోయింది, ఇక మీదట ఏమీ లేదు, వాడు సంతోషంగా ఉండని. కొడుకు చాలా బాగా ఉండాలని అన్నారు.
ఇంకా వాడితోనే ఉండి కర్మ వినయం సంపాదించుకోవద్దు, ఇదే చాలు, చాలా సంతోషం అన్నారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఎప్పుడూ జ్ఞానంలోనే ఉండేవారు. కర్మ వినయం కలగకూడదని చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఇంకొక సహోదరుని గురించి మీకు చెప్పాలి. ఆయన ఎవరికో ఆయన కొట్టుని అమ్మేశారు. ఆయన కొట్టు కోసం కొంచెం డబ్బు తీసుకుని ఆఖరికి ఆయన కొట్టు పొజిషన్ ఆయన ఇచ్చేశారు. ఆయన దగ్గర నుండి 15,000 రావాల్సిన బాకీ ఉంది. ఆ కొట్టు అతని దగ్గర అప్పుడు డబ్బు లేదు, షాపు మాత్రమే ఆ టైంలో ఉంది. ఆయన బిజినెస్ ఆ షాపులోనే జరుగుతూ ఉంది. కానీ ఈ బిజినెస్ మంచిగా జరగడం లేదు. ఇక్కడ కూడా ఆయనకు డబ్బు సంపాదించలేకపోయాడు. ఆయన డబ్బు ఒకసారి అడిగినప్పుడు షాప్ అతను డబ్బు ఇవ్వలేదు. వకీలు మేము గొడవ చేసి డబ్బు ఇప్పిస్తామని చెప్పారు. ఆ సమయంలో ఈయనకు జ్ఞానదీక్ష లేనే లేదు. అందువలన లౌకికంగా సరే అతనిపై కేసు వేసి డబ్బు తీసుకుందాం అని అన్నారు. కేసు జరుగుతూనే ఉంది. ఆ తర్వాత 15 సంవత్సరాలు గడిచి జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత 15 సంవత్సరాల తర్వాత కోర్టు నుండి డిక్రీ వచ్చింది. షాప్ ఖాళీ చేయాలని, పైగా 1000 రూపాయలు ఇవ్వాలని వచ్చింది. ఈ నష్టాన్ని అంతా చూసి ఆయన డిక్రీని తీసుకుని వెళ్ళిపోయాడు. అన్ని డాక్యుమెంట్స్ని తీసుకుని దాంతోపాటు బెయిల్ కూడా తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యిందంటే ఆయన పాపం మంచంపై అనారోగ్యంతో పడుకుని ఉన్నారు. ఒకటే మర్మంగా ఉంది. చాలా హీన స్థితిలో ఆయన పడున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సహోదరులతో మాట్లాడి నాకు రావాల్సిన డబ్బు తీసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను, ముందు ఆ డబ్బు ఇచ్చేయండి అని చెప్పారు. డబ్బు ఇచ్చేయండి, లేదంటే గెంటేయాల్సి వస్తుంది, డబ్బు ఇచ్చి షాప్ ఖాళీ చేయండి అని చెప్పారు. పాపం ఆ షాప్ ఆయన ఏడుస్తున్నాడు. నా దగ్గర డబ్బు అడుగుతున్నారే, ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా డబ్బు ఇవ్వలేను అని చెప్పారు. ఇదే ఆయన నోటు నుంచి వచ్చిన మాటలు. అది విని సెంధిలాల్కు మైండ్లో ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఈయన ఏం చెప్తున్నారు? ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా డబ్బు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారే, ఏంటి ఈ డబ్బు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలా అని ఆలోచించడం ప్రారంభించారు. ఇది మనం చెయ్యాలా? అరేరే వద్దొద్దు, దీనికోసం నాకు ఇంకొక జన్మే వద్దు, ఇదే చాలు, నాకు మోక్షమే కావాలి. ఈ డబ్బు కోసం నేను ఇంకొక జన్మెత్తాలా? వెంటనే ఆయనతో, చూడు నాయనా, నువ్వు బాధపడొద్దు, ఈ డీక్రీ చేతిలో ఉన్నది కోర్టులో ఇచ్చింది, తినడానికి ముందే చింపి పారేశారు. అంతే, నేను నీ దగ్గర నుండి డబ్బు పూర్తిగా తీసేసుకున్నానని సైన్ చేసేస్తాను. నీ దగ్గర నుండి నాకు ఏ డబ్బు వద్దు, ఏది దొరకాలో అది దొరికింది, ఇక మీదట నువ్వు దేనికి బాధపడకు, నాకు డబ్బు వద్దని అంటున్నారు. దానికంటే కూడా ఆయన చేతిలో ఉన్న 1000 రూపాయలు ఇచ్చి నువ్వు మందులు ఏవైనా కొనుక్కో అన్నారు. నీకు గుణం అవుతుంది, నువ్వేం బిజినెస్ చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అన్నారు. జ్ఞానదీక్ష వలన ఇటువంటి ఆలోచనలు వస్తే చాలా మనశ్శాంతి కూడా కలుగుతుంది, కొంచెం కూడా టెన్షన్ అనేదే ఉండదు. ఖచ్చితంగా మనసులో ఎటువంటి బాధ అనేదే ఉండదు. నిజంగానే ఆయనకు ఆత్మ సంతోషం కలిగింది. మిగతా వాళ్ళంతా లౌకికంలోనే ఉంటూ ఉన్నారు. చాలా మందికి ఆయన చేసింది పిచ్చితనంగా అని కూడా అనిపించింది. ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, ఎవరు లౌకికంలో అన్ఫిట్ అవుతారో వాళ్ళు జ్ఞానానికి ఫిట్ అవుతారు. ఎవరు లౌకికానికి ఎవరు ఫిట్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళు జ్ఞానానికి అన్ఫిట్, వాళ్ళు మోక్షానికి కూడా అన్ఫిట్. మనం ఎందుకు మోక్షానికి ఫిట్ అవ్వకూడదు? జై సచ్చిదానంద.